హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. సో గైస్, ఇమాజిన్ చేయండి, మీరు మూవీ చూస్తున్నట్టు ఇమాజిన్ చేయండి. సో పైనుంచి హెలికాప్టర్ వెళ్తుంది, ముందు నుంచేమో కార్ స్పీడ్గా వెళ్తుంది, సైడ్ నుంచేమో మెరుపులు పడుతున్నాయి, మన చుట్టూ అయితే వర్షం పడుతుంది. ఇవన్నీ నిజంగా జరుగుతున్నట్టు ఫీల్ వస్తే అది డాల్బీ అట్మాస్. అసలు క్వశ్చన్స్ ఏంటంటే, డాల్బీ అట్మాస్ అంటే ఏంటి, ఇది ఎలా పనిచేస్తుంది, ఫోన్స్లో నిజంగా పనిచేస్తుందా, అన్ని బ్రాండ్స్ ఎందుకు ఇవ్వవు డాల్బీ అట్మాస్ని? ఈ వీడియోని ఎండ్ వరకు చూస్తే మీకు డాల్బీ అట్మాస్ మీద ఒక ఒపీనియన్ వస్తుంది, ఫుల్ క్లారిటీగా మీరు అర్థం చేసుకోగలరు. డాల్బీ అట్మాస్ గురించి మీకు 0 to 100% నాలెడ్జ్ తెలుస్తుంది. అండ్ డాల్బీ అట్మాస్లో మీరు ఫుల్గా ఎక్స్పెక్ట్ అవుతారు. వీడియో మధ్యలో అడుగుతున్నందుకు ఏమీ అనుకోకండి. సో గైస్, మనమైతే ఈ సంవత్సరం 2026లో 1 million సబ్స్క్రైబర్స్కి రీచ్ అవ్వాలి. ఇది చాలా పెద్దదే టార్గెట్. అయితే మనం ఉన్న ప్రెజెంట్ సబ్స్క్రైబర్స్ అయితే 400 సబ్స్క్రైబర్స్ కాబట్టి మన టార్గెట్ 1 million సబ్స్క్రైబర్స్. సో దయచేసి నేను సక్సెస్ అవుతాయి అనుకుంటున్నాను. ఈ 2026లో మనం ఖచ్చితంగా 1 million సబ్స్క్రైబర్స్కి రీచ్ అవ్వగలం అనుకుంటున్నాను. సో టార్గెట్ ఎంత పెద్ద అయితే రీచ్ కూడా అంత పెద్దగా ఉంటుంది. కాబట్టి దయచేసి మన టార్గెట్ అయితే కంప్లీట్ చేద్దాం. సో మీ అందరి సపోర్ట్ కావాలి దానికి. అసలు సబ్స్క్రైబర్స్ ప్రతి ఒక్క క్రియేటర్కి సపోర్టర్ ఎవరి అంటే మీలాంటి సబ్స్క్రైబర్సే. సో నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి వీడియోకి లైక్ చేయండి. మనమైతే ఈ సంవత్సరం 1 million సబ్స్క్రైబర్స్కి రీచ్ అవ్వాలి ఖచ్చితంగా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, కలిసి చేద్దాం. సో ఇంకా వీడియోలోకి వెళ్దాం. ఎక్కడ స్కిప్ చేయకండి, ఫుల్గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. మీకు అప్పుడైతేనే డాల్బీ అట్మాస్ గురించి అర్థమవుతుంది. అసలు డాల్బీ అట్మాస్ అర్థం కావాలంటే ముందుగా మీకు సౌండ్ ఎవాల్వ్స్ గురించి మీకు తెలుసుకోవాలంటే సౌండ్ హిస్టరీ గురించి తెలుసుకోవాలి. సో ఫస్ట్ ఇది మోనో సౌండ్. ఇది ఒక సింగిల్ ఛానల్ ఉన్న స్పీకర్ నుంచి అయితే సౌండ్ వస్తుంది. ఒక ఛానల్ ఒక స్పీకర్ అయితే ఉంటుంది, సౌండ్ ఆ స్పీకర్ నుంచి మాత్రమే వస్తుంది. డైరెక్షన్ ఉండదు, డెప్త్ ఉండదు. దీన్నే మోనో సౌండ్ అంటారు. సో ఫుల్గా చెప్పాలంటే, క్లియర్గా చెప్పాలంటే ఒక ఫ్లాట్ సౌండ్ అనమాట. దాని తర్వాత వచ్చింది స్టీరియో సౌండ్. స్టీరియో సౌండ్ ఏంటంటే 2 ఛానల్స్ ఉంటాయి, లెఫ్ట్ రైట్. అంటే 2 స్పీకర్స్ ఉంటాయి, లెఫ్ట్ స్పీకర్ రైట్ స్పీకర్ అయితే ఉంటుంది. ఈ 2 స్పీకర్ నుంచి సౌండ్ వచ్చేది. సో ఒకవేళ రైట్ సైడ్ నుంచి ఏదైనా ఆబ్జెక్ట్ ఉంటే మాత్రం రైట్ సైడ్ నుంచి వాల్యూమ్ అనేది ఎక్కువగా వచ్చేది, అంటే ఆ ఆబ్జెక్ట్ సౌండ్ ఎక్కువగా వచ్చేది. లెఫ్ట్ అయితే లెఫ్ట్. సో 2 స్పీకర్స్ నుంచి అయితే వస్తుంది, స్టీరియో సౌండ్ అంటారు దీన్ని. ఇంకా నెక్స్ట్ లెవెల్ దాని తర్వాత వచ్చింది సరౌండ్ సౌండ్. సో మన చుట్టూ సౌండ్ ఉంటుంది. సో ఫ్రంట్ ఉంటుంది, బ్యాక్ ఉంటుంది, సైడ్స్ కూడా ఉంటుంది. సో దాన్నే సరౌండ్ సౌండ్ అంటారు. సో ఈ సరౌండ్ సౌండ్ ఎలా ఉంటుందంటే ఒక 3D ఫీల్ లాగా ఉంటుంది. సో మన చుట్టూ వాల్యూమ్ వస్తూ ఉంటుంది, వినిపిస్తూ ఉంటుంది, మనమేమో మిడిల్లో ఉన్నట్టు ఫీల్ అయితే ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఎంట్రీ ఆఫ్ ద డాల్బీ అట్మాస్. సో దాని తర్వాతే వచ్చింది 2012లో డాల్బీ ల్యాబొరేటరీస్ డాల్బీ అట్మాస్ని అయితే ఇంట్రడ్యూస్ చేశారు. అసలు అట్మాస్ అంటే ఏంటంటే అట్మాస్ఫియర్. సో సౌండ్ మీ చుట్టూ కాదు, మీరే సౌండ్ లోపల ఉన్న ఫీలింగ్ అయితే ఉంటుంది. సో మీరు చూసి చెప్పా కదా సరౌండ్ సౌండ్ అని. సో దాంట్లో 3Dగా మీ చుట్టూ సౌండ్ ఉన్నట్టు ఉంటుంది. బట్ డాల్బీ అట్మాస్లో అలా కాదు, డాల్బీ అట్మాస్లోనే మీరు ఉన్నట్టు ఉంటుంది. సో మన చుట్టూ రియల్గా జరుగుతున్న ఫీల్ అయితే ఉంటుంది. సో అలా ఉంటుంది డాల్బీ అట్మాస్ అంటే. రియల్ మ్యాజిక్ ఇక్కడే. ఇప్పుడు అసలైన గేమ్ మారుతుంది. సో పాత టెక్నాలజీలో సౌండ్ని స్పీకర్కి అసైన్ చేసేవాళ్ళు, కానీ డాల్బీ అట్మాస్లో ప్రతి ఒక్క సౌండ్ని ఆబ్జెక్ట్గా ట్రీట్ చేస్తారు. సో ఇలా అయితే ట్రీట్ చేస్తుంది. సో ఇలాగా ఆబ్జెక్ట్ని 128 ఆబ్జెక్ట్ని అయితే హ్యాండిల్ చేయగలదు డాల్బీ అట్మాస్. ఇప్పుడు 3D పొజిషన్ డాల్బీ అట్మాస్లో ప్రతి ఒక్క సౌండ్ ఆబ్జెక్ట్కి హైట్ అండ్ డౌన్ అవన్నీ ఉంటాయి, అండ్ లెఫ్ట్ రైట్ ఫ్రంట్ బ్యాక్ ఇలా అయితే అసైన్ చేస్తారు. అందుకే హెలికాప్టర్ పైనుంచి వెళ్తున్న సౌండ్ అయితే వస్తుంది, కార్ ఏమో ముందు నుంచి వెళ్తున్న సౌండ్, పక్క నుంచి వెళ్తున్న సౌండ్ అయితే వస్తుంది. ఇదేమి 3D సౌండ్ సిస్టమ్ అయితే కాదు, ఇది రియల్ వరల్డ్ సిమ్యులేషన్. ఇప్పుడు థియేటర్ ఎక్స్పీరియన్స్ చేద్దాం. సో డాల్బీ అట్మాస్ థియేటర్లలో ఎలా ఉంటుందంటే పక్కన మాత్రమే కాదు స్పీకర్స్, పైన కూడా ఉంటాయి అన్నమాట. డాల్బీ అట్మాస్ ఉన్న థియేటర్లలో 64+ స్పీకర్స్ అయితే ఉంటాయి, సైలింగ్ స్పీకర్స్, సరౌండ్ స్పీకర్స్. సౌండ్ ఎలా మూవ్ అవుతుందంటే ఒక స్పీకర్ నుంచి ఇంకొక స్పీకర్కి రియల్ టైంలో పొజిషన్ చేంజ్ అవుతుంది. అందుకే బీజిఎం వస్తే సీట్ కంపించినట్టు ఒక రియల్ ఫీల్ అయితే ఉంటుంది. ఇప్పుడు మూవీస్ ఎలా తీస్తారంటే డాల్బీ అట్మాస్ యూజ్ చేసి. సో డాల్బీ అట్మాస్ మూవీస్ చాలా రీసెంట్గా వస్తున్నాయి. డాల్బీ అట్మాస్ ఉందని మూవీస్లో చాలా వచ్చాయి. సో ఇండియాలో కూడా కొన్ని థియేటర్స్ వచ్చాయి డాల్బీ థియేటర్స్ సంబంధించి. సో ఒకసారి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయండి, మీకే అర్థమవుతుంది డాల్బీ అట్మాస్ గురించి ఫుల్ క్లారిటీగా. సో ఇప్పుడు మనకి డాల్బీ అట్మాస్తో మూవీస్ ఎలా తీస్తారంటే, మూవీస్ తీసేటప్పుడు డాల్బీ అట్మాస్ సౌండ్ ఎలా యాడ్ చేస్తారంటే, సో డాల్బీ అట్మాస్కి ఒక టీం అయితే ఉంటుంది. సో డాల్బీ అట్మాస్ వాళ్ళ టీం అంతా కలిసి ఆ మూవీలో ఉన్న ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ని, అదే సౌండ్ని వాళ్ళు మాన్యువల్గా పొజిషన్ అయితే చేస్తారు. ప్రతి ఒక్క దాన్ని మాన్యువల్గా తీసుకుంటారు.
అంటే ఇప్పుడు నేను చెప్పిందంటే ప్రతి ఒక్క సౌండ్ని వాళ్ళు ఆబ్జెక్ట్గా ట్రీట్ చేస్తారు. సో అలాగా ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ని వాళ్ళు మాన్యువల్గా పొజిషన్ అయితే చేస్తారు. తర్వాత ఒక ఫైల్లో డీసీపీ ఫైల్ అని దాన్ని స్టోర్ చేస్తారు. ఆ తర్వాత థియేటర్లోకి తీసుకువెళ్ళి అక్కడ ప్లే చేస్తారు. అక్కడ ఉన్న స్పీకర్స్కి అది అడ్జస్ట్ అవుతుంది. డాల్బీ అట్మాస్ సౌండ్ అనేది మొత్తం అడ్జస్ట్ అవుతుంది. అండ్ ఒకసారి మీరే చెక్ చేసుకోండి, మామూలు థియేటర్లో ఉన్న ఎక్స్పీరియన్స్ అండ్ డాల్బీ అట్మాస్లో ఉన్న ఎక్స్పీరియన్స్ చాలా డిఫరెంట్ ఉంటుంది. ఒకసారి మీరు చెక్ చేసుకుంటే మీకే అర్థమవుతుంది. ఒకసారి వెళ్ళి చూడండి, మీకు దగ్గరలో అయినా డాల్బీ అట్మాస్ ఏమైనా ఉంటే ఒకసారి వెళ్ళి అక్కడ మూవీస్ ఏమైనా ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి, ఒకసారి వెళ్ళి చూడండి, ఎక్స్పీరియన్స్ చేయండి. ఇప్పుడు మెయిన్ డౌట్, డాల్బీ అట్మాస్ ఫోన్లో నిజంగానే వర్క్ అవుతుందా? ఎస్, వర్క్ అవుతుంది. కాకపోతే ఇప్పుడు మీరు ఏదైతే చెప్పానో థియేటర్లోగా అలా అయితే వర్క్ అవ్వదు. ఎందుకంటే ఫోన్ అనేవి చాలా లిమిటెడ్ స్పేస్ సౌండ్ స్పీకర్స్ కాబట్టి, చిన్న స్పీకర్స్ 2 ఉంటాయి. దానివల్ల డాల్బీ అట్మాస్ ఫీల్ వస్తుంది, బట్ అంతగా రాదు. ఏదో మామూలుగా నార్మల్ స్టీరియో సౌండ్స్ ఎలా ఉంటాయి అలాగే ఉంటుంది. కాకపోతే ఏంటంటే కొంచెం నార్మల్ సౌండ్ కన్నా దీని సౌండ్ కొంచెం బాగుంటుంది. స్టీరియో సౌండ్స్ కన్నా ఈ డాల్బీ అట్మాస్ ఉన్న సౌండ్ సిస్టమ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది దీనికన్నా. అసలు ఫోన్లో ఎలా పనిచేస్తుందంటే డాల్బీ అట్మాస్ సాఫ్ట్వేర్ ప్రాసెసింగ్ అయినా విర్చువల్ సరౌండ్ సౌండ్ అయినా ఉంటుంది. ఎలా వర్క్ అవుతుంది? లేదు మాకు నిజంగా డాల్బీ అట్మాస్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకున్నారనుకోండి, సో డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేసే ఇయర్ బడ్స్ ఉంటాయి, ఇయర్ ఫోన్స్ ఉంటాయి, హెడ్సెట్స్ ఉంటాయి. సో ఒకసారి వాటిని తీసుకొని ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి. డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉన్నవి మాత్రమే డాల్బీ అట్మాస్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తాయి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అందరికీ ఉండేదే, డాల్బీ అట్మాస్ ఫ్రీనా? డాల్బీ అట్మాస్ అనేది ఫ్రీ కాదు, దానికి ఫీ అయితే ఉంటుంది. బ్రాండ్కి డాల్బీ అట్మాస్ లైసెన్స్ తీసుకోవాలి, దానికి డబ్బులు అయితే పెట్టాలి బ్రాండ్స్ అన్నవి. ఎగ్జాక్ట్ అమౌంట్ అని పబ్లిక్లో అయితే ఏమీ లేదు. వాటి బ్రాండ్స్ అండ్ మోడల్స్ అండ్ సేల్స్ని బట్టి అయితే వాళ్ళు ఛార్జ్ చేసుకుంటారు ఫీజు. నెక్స్ట్ వచ్చేసి ఆల్టర్నేటివ్ సౌండ్, అంటే డాల్బీ అట్మాస్ లాగా క్రియేట్ చేద్దాం అనుకున్న సౌండ్, దాని దగ్గర ఉన్న సౌండ్స్ అయితే చెప్తున్నాను. సో కొన్ని బ్రాండ్స్ అయితే క్రియేట్ చేసుకున్నారు మొబైల్స్, వాళ్ళకి దగ్గరగా అంటే డాల్బీ అట్మాస్ లాగా మంచి ఎక్స్పీరియన్స్ రావాలనేది కొన్ని బ్రాండ్స్ అయితే వాళ్ళ ఓన్ ఆడియో సిస్టమ్ అయితే క్రియేట్ చేసుకున్నారు. సో వివో, OnePlus అయినా అండ్ ఓప్పో అయినా సో ఆన్ ఎక్సెట్రా కొన్ని బ్రాండ్స్ అయితే క్రియేట్ చేసుకున్నారు డాల్బీ అట్మాస్ లాగా రావడానికి. బట్ వాళ్ళు క్రియేట్ చేసినది 3D సరౌండ్ ఆడియో. ఇది కూడా ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. కాకపోతే డాల్బీ అట్మాస్కి దీనికి కంపేర్ చేస్తే మాత్రం ఇది డాల్బీ అట్మాస్ ముందు అయితే పనికిరాదు. డాల్బీ అట్మాస్ మాత్రమే మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో డాల్బీ అట్మాస్ అంటే అదేమి హైప్ కాదు, ఇది ఒక నెక్స్ట్ లెవెల్ ఆడియో టెక్నాలజీ. సో చాలా బాగుంది డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్ అన్న ఏదైనా సరే చాలా బాగుంది. డాల్బీ అట్మాస్కి సంబంధించిన ఏదైనా సరే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోని షేర్ చేయండి. అండ్ మనమైతే ఈ సంవత్సరం 1 million సబ్స్క్రైబర్స్కి రీచ్ అవ్వాలి. సో దానికి మీ సపోర్ట్ నాకు కావాలి. సో మెయిన్గా కావాల్సిన సపోర్ట్ మీ నుంచే. దయచేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోకి లైక్ చేయండి. మీరు వీడియోకి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఒక పెద్ద మోటివేషన్ ఇచ్చినట్టు ఉంటుంది. సో ఇలాంటి వీడియోస్ మీ ముందుకి ఇంకా మరిన్ని తీసుకొస్తాను, కొత్త టెక్నాలజీ గురించి తీసుకొస్తాను మీ ముందుకి. సో కాబట్టి ప్రతి ఒక్కరు దయచేసి వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్లో డాల్బీ అట్మాస్ అని కామెంట్ చేయండి. అండ్ బాయ్, దిస్ ఈజ్ రవి, సైన్ ఆఫ్.